బాదుషా చేయడం ఇంత ఈజీ అని తెలిస్తే బయట కొనరు. ఇంకా బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో చూసేయండి. ముందుగా 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఇందులోనే 6 స్పూన్ల నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, చిటికెడు ఉప్పు, 3 స్పూన్ల పెరుగుని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్లను వేసుకుంటూ పిండిని వేళ్లతో కలుపుకోవాలి. చపాతి పిండి లాగా పిసకనవసరం లేదు. బాదుషా లోపల లేయర్స్ గా బాగా రావాలి అంటే ఇలా సగం పిండిని తీసి దాని మీద పెట్టి మళ్ళీ సగం పిండిని తీసి దాని మీద పెట్టి ఇలా 1 నిమిషం రిపీట్ చేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలు పిండిని నాననివ్వాలి. అంతలోపు 1 కప్పు చక్కెర, 1 కప్పు నీళ్ళని వేసి చక్కెర కరిగాక 4 ఇలాచీలను దంచి వేసుకోవాలి. మరీ గట్టి తీగపాకం కాకుండా లైట్ గా తీగపాకం వస్తే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసి పాకం గట్టి పడకుండా 4-5 బొట్ల నిమ్మరసం వేసుకుని పక్కన పెట్టాలి. తర్వాత కొద్దిగా పిండి ముద్దను తీసుకుని 2 చేతుల మధ్య రౌండ్ షేప్ వచ్చేలాగా, సాఫ్ట్ గా కాకుండా కొద్దిగా క్రాక్స్ వచ్చేలాగా బాదుషా లాగా చేసుకుని మధ్యలో హోల్ చేసుకుని ఇలా పిండి ముద్దనంతా బాదుషా లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన ఆయిల్ ని వేసి ఆయిల్ జస్ట్ వేడి అయితే చాలు. ఇలా మనం వేలు పెడితే తాకెంతగా ఉన్నప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే ఆయిల్ లో ఎన్ని బాదుషాలు పడతాయో అన్ని వేసి అవ్వంతలవ్వే ఇలా పైకి వచ్చాక తిప్పుకోవాలి. 2 వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది, లోపల వరకు ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పాకంలో బాదుషాలను వేసుకోవాలి. పాకంలో 1 అరగంట సేపు ఉంచి తీసేయాలి. అంతే అండి, బాదుషాలు రెడీ. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎంత బాగున్నాయో. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.